రామ్ రామ్ ఫ్రెండ్స్, రోజుకో కొత్త సమాచారం తెలుస్తూనే ఉంది. పహల్గామ్లో తీవ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు రోప్వే ద్వారా ఒక పర్యాటకుడు వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు బయటికి వచ్చి వైరల్గా మారింది. దాడి జరుగుతున్న సంగతి తనకి తెలీదు, అందుకే మొహంలో ఆ నవ్వు ఉంది. కానీ ఆ రోప్వేని మొదలుపెట్టే ముందే అక్కడ ఉన్న అబ్దుల్లాకి మొత్తం తెలుసు. జనాలు పరిగెత్తడం, ఫైరింగ్ అవ్వడం అన్నీ చూశాడు, విన్నాడు. విన్న వెంటనే ఓలా ఆర్ ఊబర్ అని 3 సార్లు అన్నాడు. మొహంలో సంతోషం కూడా చూడొచ్చు మీరు. अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर बैठो पैर लंबा करो ఈ వీడియోలో కింద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈయనని అరెస్ట్ చేశారనుకోండి, విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఆ ఉగ్ర అబ్దుల్లాలకు సహాయం చేసిన 15 మందిని అరెస్ట్ చేశారు. అందరూ అబ్దుల్లాలే. అయితే ఈ వీడియో చూశాక అక్కడున్న అబ్దుల్లాలకి దాడి గురించి ముందే సమాచారం ఉంది అన్న సంగతి అర్థమవుతుంది. వాళ్ళని ఏమీ చేయరు అనే ధీమా కూడా కనపడుతుంది వాళ్ళ మొహంలో. లేదంటే మనిషి అనేవాడు భయపడతాడు. మీరు అడగచ్చు, రోప్వేలో ఉన్నోడికి అర్థం కాలేదా, అలానే వీడికి అర్థమై ఉండదు అని. లేదు, ఆయన కన్నా ముందు 7 నుంచి 8 మందిని పంపాడంటే అబ్దుల్లా. కానీ కేవలం కాల్పులు విన్న తర్వాత మాత్రమే ఓలా ఊబర్ అని సంతోషపడ్డాడు. వీళ్ళు చేసేది అదే కదా, మారణ హోమంకి ముందు వాళ్ళ దేవుడు పేరు వాడుకొని చేయడం. అక్కడికి పర్యాటకులను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు అని సమాచారం. కొందరైతే పేర్లు, ఊర్లు, మతం అడిగి మరీ తీసుకెళ్లారంట ఆ దాడి జరిగే స్థలానికి. కాకపోతే ఇక్కడే మన మధ్యనే ఉన్న కమ్యూనిక్రిస్ట్ అర్బన్ నక్సల్లు, అయ్యో అక్కడ దాడి చేసిన వాళ్ళు తప్ప అందరూ మంచి వాళ్ళే, మానవత్వం ఉన్నవాళ్లే, దీన్ని మతం పరంగా చూడకండి, వాళ్ళు పండ్లు పంచుతున్నారు చూడండి, ఉచితంగా నీళ్ళిస్తున్నారు చూడండి, మిగతా వాళ్ళని సురక్షితంగా చేర్చారు చూడండి, అందరం బాయి బాయి అని సంబరపడిపోతూ బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యో వీళ్ళ ప్లాన్ ఇంకా మీకు అర్థం కాలేదా? అర్బన్ నక్సల్ల మాట నమ్మే ముందు మానవత్వం ఉంది, ఉగ్రవాదానికి మతం లేదు అనే వాళ్ళందరినీ కాశ్మీర్లో పోయి వీళ్ళందరినీ ఉండమనండి. మొదట ఈ ఉగ్రవాదులవి ఆర్గనైజ్డ్ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. అరే అక్కడ ప్రాణభయం చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అక్కడ జరిగింది ఏంటి అని. ఇక్కడుండి మాట్లాడే మన ఎవరికీ అర్థం కాదు. సో దాన్ని నీరు కార్చే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఉండండి కొన్ని నెలలు. వీళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందంటే, టీమ్ 1 మంచిగా ఉగ్రవాదులు అందరూ ఉంటారు, స్లీపర్ సెల్స్. ప్యాంట్లు విప్పి కల్మా చదవమని అడిగి హిందూ హే ముస్లిం హే అని చెక్ చేసుకొని ప్రాణం తీస్తారు. దేవాలయాల మీద దాడులు చేస్తారు. ఇళ్లల్లో మహిళలపై, పురుషులపై దాడి చేస్తారు. ఇది టీమ్ ఏ చేసే పని. టీమ్ బి ఉంటుంది. ఈ టీమ్ ఏని ఇంట్లో పెట్టుకుంటారు, తిండి పెడతారు, అన్ని సౌకర్యాలు ఇస్తారు, దాడి చేశాక పారిపోవడానికి సహాయం చేస్తారు, దాడి చేయడానికి కూడా అన్ని అనుగుణంగా ఉంచుతారు. టీమ్ 3 దాడి జరిగి కావలసిన ప్రాణాలన్నీ పోగానే వీళ్ళ మొత్తం టీమ్ ఏ, బి పనులు అయిపోయిన తర్వాత, ప్లాన్ అంతా అయిపోయి వాళ్ళు అనుకున్నది జరిగిన తర్వాత ఈ టీం రంగంలోకి దిగుద్ది. మిగిలిన వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు, బాధితులకి సహాయం చేస్తున్నట్టు, ఉచితంగా పండ్లు, పువ్వులు, నీళ్లు పంచుతున్నట్టు, మానవత్వమే గొప్పది అనేలా, వాళ్ళకి ఆ దాడికి సంబంధమే లేదు అనేలా చేస్తూ ఉంటారు. ఒకరు గుడిని కాల్చేస్తారు, ఇంకొకరు కాల్చొద్దు అని ఆపినట్టు నటిస్తారు. ఇది అంతే. టీమ్ 4 మీడియా. ఎవడు ఎందుకు, దేని ప్రకారం అనేది, దేని మీద ఎందుకు దాడి చేశాడనేది మొత్తం మాట్లాడడం మానేసి మానవత్వం అని, సహాయం చేసిన వాళ్ళని మాత్రమే హైలైట్ చేస్తూ ఆ దాడి మొత్తాన్ని ఏం జరగలేదు అని ప్రొజెక్ట్ చేస్తారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఓన్లీ దాంట్లో ఎప్పుడు మీరు మతం ఎందుకు చూస్తారు? లేదు అందరూ బాయి బాయి అని చెప్పే ప్రయత్నం ఈ మీడియా చేస్తుంది. ఆఖరికి టీమ్ 5 అర్బన్ నక్సల్లు, కాంగ్రెస్ కమ్యూనిక్రిస్టులు వీళ్ళ కోసం కోర్టులో వాదిస్తారు, లాయర్లా మారిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. భారత్ నుంచి బంగ్లాదేశీ, పాకిస్తానీ ఇల్లీగల్ రోహింగ్యాలను వీళ్ళందరినీ పంపించేయాలరా బాబు, అక్రమంగా ఉంటున్నారు అంటే కాంగ్రెస్ లీడరు గుజరాత్ నుంచి కోర్టులో కేసు వేశాడు. లేదు ఇలా పంపకూడదు అని. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వేసేది వీళ్ళే కదా. వీళ్ళు అసలు దాడిని పక్కన పెట్టి ఇలాంటి దాడులు హిందువులు చేయలేదా? ఎందరో అబ్దుల్లాలను చంపారు మునుపు. అగ్రకులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళని తక్కువ చేసి చూడటం లేదా రోజు? అవన్నీ మీకు కనపడటం లేదా? డామ్ డూమ్ అనుకుంటూ మొత్తం కంప్లీట్ ట్రైన్ని పట్టాలు తప్పించేస్తారు చాలా సక్సెస్ఫుల్గా. అదే జరుగుతుంది ఇప్పుడు. 28 ప్రాణాల విలువ ఒక ప్లేట్ ఫ్రూట్సా, ఒక బాటిల్ నీళ్ళ? అందరూ కలిసి రక్షణ కవచంలో నిలబడి మతం పేరున చంపద్దు అని నించుంటే అక్కడ అబ్దుల్లాలందరూ కూడా వాళ్ళు తోటి అబ్దుల్లాలను చంపేవాళ్ళ? అన్నీ తెలిసే పారిపోయారు, తర్వాత వచ్చి కాపాడారు.
అలా చేయరు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసే ప్రయాణికులను అక్కడికి తెచ్చారు కాబట్టి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఇండియన్ హిందూస్ కాశ్మీర్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీ, కాశ్మీర్ పాకిస్తాన్ది అని నమ్మే వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ. అరే ఒకడంటాడు కాశ్మీర్లో చనిపోయిన అబ్దుల్లాల సంఖ్య ఎక్కువ, హిందువుల సంఖ్య చాలా తక్కువ, అబ్దుల్లాలే ఎక్కువ ఉన్నారు, అప్పుడు మరి అబ్దుల్లాలను ఎందుకు చంపుకున్నారు, హిందువునే కదా చంపాలి అని. కాశ్మీర్ నుంచి రాత్రికి రాత్రి 6 లక్షల కాశ్మీరీ హిందువులు చేతిలో ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని పారిపోయారే. వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళని తరిమేసింది ఎవరు? రలీవ్ జలీవ్ చెలీవ్ అని చెప్పి మతం మారు, పారిపో లేదా చచ్చిపో అని చెప్పి నీ ఇంటి ఆడపిల్లల్ని నా దగ్గరే వదిలేసి వెళ్ళిపో అని చెప్పింది ఎవరు? అబ్దుల్లాలు కాదా? పారిపోయింది హిందువులు కాదా? పోనీ వీళ్ళు చెప్పే లెక్కల్లో చనిపోయిన అబ్దుల్లాలు హిందువుల చేతిలో పోయారా? లేదు, మీ తోటి అబ్దుల్లాలు షియా సున్నీ అష్రఫ్ అనుకుంటూ ప్రాణాలు తీశారు కదా. హిందువులు చంపినట్టు ఎందుకా లెక్కలు? ఇంకొకటి అంటాడు పాకిస్తాన్లో హిందువులు లేరా, బార్డర్ దాటి హిందుస్థాన్ వచ్చి హిందువు అబ్దుల్లా అని కనుకొని ప్రాణం తీయాలా అని. పాకిస్తాన్లో 20% పైన ఉన్న వాళ్ళు 2% ఎలా అయిపోయారు హిందువులు? రోజు మైనర్ బాలికలను ఎత్తుకుపోయి మతం మార్చి పెళ్లి చేస్తున్నారు, దేవాలయాలు కూల్చేస్తున్నారు. ఇవన్నీ కనపడవా? అక్కడ హిందువులు సురక్షితంగా ఉన్నారా? జనాభా ఏమైనా పెరిగిపోయిందా ఇక్కడ భారత్లో పెరిగిపోతున్నట్టు? अरे ఒక్క అబ్దుల్లా కూడా ఇది తప్పు ఖండిస్తున్నాం అననే అన్నారు. यहाँ के मतलब कुछ मतलब गैर मुस्लिम मतलब ये कर रहे हैं कि पाकिस्तान वाले करा रहे हैं। पाकिस्तान वाले तो कुछ नहीं करा रहे। पाकिस्तान कुछ नहीं करा नहीं। पाकिस्तान ये जो हमला हुआ है इसमें पाकिस्तान का कोई रोल नहीं है। पाकिस्तान वाले की बदनामी किया जा रहा है। हाँ, पाकिस्तान आतंकवादी कहाँ से आए? करते हैं यहाँ के आतंकवादी जो है ये कह रहे हैं पाकिस्तान का कोई रोल नहीं। అది తప్పే కావచ్చు, మీరు చేయలేదా అంటారు. ఒప్పుకోవడానికి అక్కడ నోరు రస ఎవరికి రావట్లేదు. ఎందుకని? ఇదిగో ఇండియా అబ్దుల్లాస్ ఎవరైనా ఇండియా వైపు ఉన్నారంటే కాశ్మీర్ విషయంలో వాళ్ళ మతాన్ని దగా మోసం చేసినట్టు అని చెప్తున్నాడు వీడు. ఇంకేం సపోర్ట్ చేస్తారు? ఇలాంటివి ఎందరు చెప్పినా నమ్మరు అంటే ఏం చేస్తాం? ఎవరినైనా అడగండి. ఇక్కడ ఇప్పుడు ఈ అబ్దుల్లాని ఏ అబ్దుల్లానైనా అడగండి. ఆ మానవత్వం మంట కలిసిపోయిందని ఏడ్చిన షఫీని అడగండి. 28 మంది ప్రాణాలు తీసిన 4 జన్నత్కి పోతారా నరకానికా అని. అందరూ జన్నత్కే అంటారు. 72 కన్యలు కూడా వస్తారని అడుగుతారు. సెక్యులర్లు కళ్ళు తెరుచుకోండి. వాళ్ళ పవిత్ర గ్రంథం ప్రకారం వాళ్ళు దేవుణ్ణి నమ్మని అవిశ్వాసుల్ని పైకి పంపి ఆడవాళ్ళని సెక్స్ బానిసలుగా చేసి వాళ్ళ ఆస్తుల్ని దోచుకోవచ్చు. ఎందుకంటే మనం కాఫిర్లు కాబట్టి. దీంట్లో చంపిన వాడి పాత్ర ఉంటుంది, సాయం చేసేవాడి పాత్ర ఉంటుంది. ఇలా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉంటారు తప్ప ఇంకేం లేదు. మనం ఏం చేయాలి అంటే మన చుట్టూ ఉన్న అర్బన్ నక్సల్లను, అమ్ముడుపోయిన దేశద్రోహ యూట్యూబర్లను గుర్తించండి. ఏ పార్టీలు ఉగ్రవాదులకి దేశద్రోహులకు రక్షణ ఇస్తున్నాయో తెలుసుకోండి. హిందువుల కోసం నిలబడే పార్టీని, నాయకులను ఎన్నుకోండి. జై భారత్, జై హింద్.